హరే కృష్ణ. రేపు ఉత్తాన ఏకాదశి నుంచి కార్తీక పౌర్ణమి వరకు ఉన్న ఈ రోజుల్ని భీష్మ పంచక అంటారు. అంటే 5 రోజులు, ఈసారి 4 రోజులు వచ్చింది. మనకు ఈ చాతుర్మాసంలో భక్తి చేయడానికి సమయం లేకపోతే కార్తీక మాసం అనేది చాలా వండర్ఫుల్ ఉన్నతమైన మాసము. ఈ కార్తీక మాసంలో ఏ కొద్ది మాత్రం జపం చేసినా, భగవంతుడిగా భక్తి చేసినా ఎన్నో రెట్లు మనకి పుణ్యం వస్తుంది. ఈ కార్తీక మాసంలో ఈ 30 రోజులు ఏదైనా మనకి ఒక చిన్న త్రుటి కానీ ఏదైనా తప్పుదం కానీ జరిగితే ఈ 5 రోజులు చాలా ఇంపార్టెంట్. ఈ 5 రోజులు ఎవరైనా చేయలేకపోతే కూడా కార్తీక మాసం మొత్తం కూడా ఈ 5 రోజులు మాత్రం చేయండి. అప్పుడు కార్తీక మాసంలో ఉన్న పూర్తి ఫలితాన్ని మనకు ఈ యొక్క 5 రోజులు అందిస్తాయి. సో చేయాల్సిన నియమాలు ఏంటంటే ఉదయాన్నే ప్రాతకాలంలో స్నానం చేయాలి, భగవంతునికి ఆరతి ఇవ్వాలి, భగవంతుడి యొక్క నామజపం చేయాలి, తులసి మహారానికి సేవ చేయాలి, శ్రీమద్ భగవద్గీత భాగవతం అనే గ్రంథాలను చదవాలి. సాయంత్రం పూట నేతితో చేసిన దీపాన్ని భగవంతుడికి ఆరతి రూపంలో ఇవ్వాలి. ఈ విధంగా చేస్తూ ఇంకా ఎక్కువగా చేయాలి అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే కేవలం ఫ్రూట్స్ మాత్రమే తీసుకొని ఉంటారు. భీష్మ పితామహుడు దీన్ని పంచగవ్య అంటే ఆవు నుంచి వచ్చిన 5 రకాల పదార్థాలను తీసుకొని మాత్రమే ఈ 5 రోజుల్లో ఉండేవారు. మొదటి రోజు ఆవు పేడ, రెండవ రోజు ఆవు యొక్క మూత్రం, మూడవ రోజు ఆవు పాలు, 4వ రోజు పెరుగు, 5వ రోజు నెయ్యితో చేసిన అన్నం దాన్ని తీసుకొని భక్తులందరూ కూడా తను ప్రసాదంగా పంచిపెట్టి ఆ విధంగా భీష్మ పితామహుడు చేసేవారు. సో భీష్మ పితామహుడు ఎప్పుడైతే తన శరీరాలపై మొత్తం గాయాలు ఉన్నాయో, బాణాలు ఉన్నాయో ఆ సమయంలో కూడా ఈ యొక్క వ్రతాన్ని చేశారు భీష్మ పితామహుడు. కాబట్టి అప్పుడు శ్రీకృష్ణుడు చెప్తాడు, ఎవరైతే ఈ 5 రోజులు కూడా చక్కగా పాటిస్తారో, నీవు ఏ విధంగా అయితే చేసావో ఆ విధంగా ఎవరైతే చేస్తారో వాళ్ళకి కంప్లీట్గా కార్తీక మాసం యొక్క ఫలితం వస్తుంది, వాళ్ళ జీవితము చాలా ఆనందంగా ఉంటుంది అని కృష్ణుడు చెప్తాడు. సో ఈ 5 రోజులు చాలా చక్కగా క్రమం తప్పకుండా చక్కగా భగవంతుడికి దీపాన్ని చూపించండి.